ఈ పునరుత్థాన దినము లేదా మట్ల ఆదివారం ఫామ్ సండే గురించినటువంటి వర్తమానాన్ని దయచేసి పంచుకుందాం. వాక్య భాగంలో నుంచి జకరియా గ్రంథం 9వ అధ్యాయం. దయచేసి బైబిల్స్ తెలిసిన వారందరూ వాక్యాన్ని పట్టుకోనండి. 9వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధన గ్రంథం 781వ పేజీ. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునే దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేది. 9వ అధ్యాయము 9వ వచనం. వాళ్ళందరూ చదవండి. 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జకరియా యొక్క ప్రవక్త పాత నిబంధన గ్రంథము ఆ యొక్క లేఖనాలు లేదా ప్రవచనాలు యొక్క నెరవేర్పు, ఆ దేవుడిచ్చిన మాట లేదా ప్రభు పలికిన మాట, ఆయన ఉద్దేశము, ఆయన రక్షణ సంకల్పములో ఈ గాడిదను గాడిద పిల్లను ఎక్కి రావడం అనేది రక్షణ ప్రణాళికలో ఒక భాగం. దానిని కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రభు దాన్ని నెరవేర్చి, పాత నిబంధనలో తండ్రి అనే దేవుడు లేదా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడితే ఆ మాట యొక్క నెరవేర్పు కొత్త నిబంధన గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-2 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాడు. స్తోత్రం. ప్రియులారా, మీరు యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద మీకు కనబడుతుంది. మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఆ ఊర్లోకి అడుగు పెట్టి వెంపడే మీకు ఒక గాడిద కనబడుతుంది. ఆ గాడిద ఏంటంటే కట్టబడి ఉన్న గాడిద. ఏ గాడిద అండి? కట్టబడి ఉన్న గాడిద. ఆ గాడిదని విప్పి తోలుకొని రండి అని శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి ఆ గాడిని విప్పి తోలుకొని వచ్చారు. అంతేకాదు, మీరు విప్పినప్పుడు ఎవరైనా ఎందుకు విప్పుతున్నారని అడిగితే ఇది ప్రభు నాకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. కట్టబడున్న గాడిద ప్రభువుకి కావలసి ఉన్నది. దేవుని స్తోత్రం. కట్టబడి ఉన్నటువంటి గాడిదే కాదు, కులకట్టులతో కట్టబడి ఉన్నటువంటి మనుషులు, మత కట్టులతో కట్టబడి ఉన్నటువంటి మనుషులు, పాపపు సంఖ్యల చేత కట్టబడి బంధించబడినటువంటి మానవ జాతిని విప్పడం కొరకే పరలోకములో నుంచి ప్రభువారు భూమి మీదకి వచ్చారు. కట్టబడి ఉన్నటువంటి వారిని యేసు ప్రభు సేన పెట్టినటువంటి దెయ్యము, సేన అనబడిన దెయ్యం పట్టిన ఒక యవనస్తుడిని విడిపించడం కొరకు ఆయన చాలా దూరం ప్రయాణమై వెళ్ళి ఆ యవనస్తుడట ఎవరి చేతను ఏ విధము చేతను సాగు చేయబడక, అంతేకాదు ఇనప సంఖ్యలలో కూడా బంధించిన వాటిని తెచ్చుకుంటున్నాడు.
వారిని ఆయనను ఎవడో సాధుపరచలేనటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి సంచరిస్తుంటే ఆ ఆత్మీయముగా లేదా దురాత్మ చీకటి శక్తుల చేత పట్టబడి ఉన్న వ్యక్తిని విడిపించడానికి యేసు ప్రభు చాలా దూరము ప్రయాణం చేసినట్లుగా కనబడతా ఉంది. ఆ ఒక్క వ్యక్తి కొరకే ఆ వ్యక్తి ఆత్మలోను శరీరములోను మానసికంగాను దయ్యముల చేత పట్టి పీడించబడతా ఉన్నాడు. ఆ వ్యక్తిని విడిపించడానికి కొరకు నా యేసయ్య సుదూర ప్రాంతం ప్రయాణం చేశాడు. కట్టబడున్న గాడిదని విప్పమని చెప్పిన ప్రభువే ఆ కట్టబడిన గాడిదే ప్రభువు కావాలని పలికిన ప్రభువే కట్టబడినటువంటి దయ్యపు శక్తులతో కట్టబడినటువంటి ఒక యవ్వనస్తుడిని విడిపించడం కొరకు ఆయనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. రెండవ విషయం, మూడవ సందర్భము సమరయ దేశంలో, సమరయ పట్టణంలో దేశంలో ఒక యవనస్తురాలు అనేక విధాలైన శారీరకమైనటువంటి పాపము కలిగి పాపిష్టురాలుగా ముద్ర వేయబడినటువంటి ఒక యవనస్తురాల్ని పాపములో బంధించబడి ఉంది. పాపములో బంధించబడి కట్టబడి ఉంది. కోరికల చేత, పాప సంఖ్యల చేత ఆ యవనస్తురాలు పట్టబడి ఉంది. చుట్టుపక్కల వారు చూస్తున్నారు, అన్నదమ్ములు చూస్తున్నారు, అక్క చెల్లెలు చూస్తున్నారు, బంధువులు చూస్తున్నారు, ఊరి పెద్దలు చూస్తున్నారు, చిన్నలు చూస్తున్నారు, కానీ ఎవరును ఆమెను ఆ పాప బంధకములో నుంచి విడిపించలేకపోయారు. తల్లి చెప్పదా? ఏంటి, ఒక యవనస్తురాలు తప్పు చేస్తే తల్లి చెప్తాను చెప్పదా? మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే నేను చెప్పింది రైట్ లాగా, రాంగ్ లాగా, మీరు చెప్పింది రైట్ లాగా. ఒక చెల్లి తప్పు చేస్తూ ఉంటే అన్న చెప్తాడా చెప్పడా? ఒకరోజు నేను విన్నాను, ఒక సహోదరి చెప్తుంది, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ చెల్లి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ ఫ్రెండ్ వెళ్ళి వాడు అన్నాడంట, ఆ చెల్లితో అన్నాడంట, ఫ్రెండ్ చెల్లి తప్పు చేస్తే ఈ ఫ్రెండ్ ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి అన్నాడట, ఇదిగో నువ్వు ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పని చేసావా దవడ పగిలిపోతా అన్నాడు. ఈ విషయం తీసుకెళ్ళి ఆ చెల్లి అంటే సొంతాన్నితో చెప్పు. సొంతాన్ని ఏమన్నాలా? హలో, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ చెల్లి ఇంకొక అబ్బాయిని ప్రేమించి లోకంలో దోబరాగా తిరుగుతుంది, గాలికి తిరుగుతుంది, చెడ్డగా తిరుగుతుంది. ఫ్రెండ్ చెల్లి కదా, ఈ ఫ్రెండ్ వెళ్ళి తిన్నగా చెల్లి దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి చెత్త పనులు చేస్తావా దవడ పొగులుతుందని వార్నింగ్ ఇచ్చాడు. ఆ చెల్లి ఏం చేయాలి? సొంతాన్ని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ ఫ్రెండ్ వచ్చి ఇలాగ అన్నాడు, అలాగ అన్నాడని చెప్తారు. ఆ పిల్ల కూడా అలాగే చెప్పింది. అప్పుడు ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒరే ఈసారి నువ్వు నాకు చెప్పకు, కనబడితే 2 తగలి అని చెప్పాడట. స్తోత్రం చెప్పాడు. కనబడితే అస్సలు నాకు చెప్పకు, మంచి అన్నయ్య చెడ్డ అన్నయ్య చెప్పాడు. మంచోడు చెప్పాడు, సొంత మంచోడు. అదే పనికిమాల అన్నయ్య అనుకో, ఏంటంటాడు? పనికిమాలోడు ఏమంటాడు? నీకెందుకురా మా చెల్లి అలా తిరిగింది. ఒకవేళ మీ పిల్లలు తప్పు చేస్తున్న తల్లితో చెప్తే మీకెందుకు అనదనుకో తల్లి, ఆ తల్లి ఏమంటారు? ఆ తల్లి ఏమంటారు? బా కవరింగ్ చేయకండి. కానీ ఇప్పుడు పిల్ల తప్పు చేసింది, తల్లి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు మీ అమ్మాయి తప్పు చేస్తుందని చెప్పారు. ఆ తల్లి అన్న నీకెందుకు అన్నది అనుకోండి, ఆ తల్లి ఏమంటారు చెప్పండి? చెడ్డదంటారా? అంత చక్కగా అంటారమ్మా, అంత చక్కగా అంటారా? నేనే అంత చక్కగా అంటాను. అర్థమైందా? కూతురు తిరుగుతున్న తల్లి ఇంకా తిరిగి ఉంటుంది అంటాను. నేను ఒక విషయం చెప్తున్నాను. సమరయ దేశంలో ఒక ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్ల బంధించబడి ఉంది, పాపపు సంఖ్యలో ఉంది, ఊర్లోనే ఉంది. నాన్న వాళ్ళు చూస్తున్నారు, తల్లిదండ్రులు చూస్తున్నారు, అన్నదమ్ములు చూస్తున్నారు, అక్కచెల్లెలు చూస్తున్నారు, స్నేహితులు చూస్తున్నారు, ఊరి పెద్దలు చూస్తున్నారు, ఆడుకునే పిల్లలు చూస్తున్నారు. ఒకరు కాదండి, 5, 6 పెద్దలు, 6తో సంబంధం కలిగి ఉందండి.
రహస్యంగా చేసినా సరే పిల్లి పాలు తాగుతుందనంట. చెప్పండి, పిల్లి పాలు తాగుతుందని పిల్లి అనుకోదట. నన్ను లోకం చూస్తుందని పిల్లి అనుకోదట. కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే లోకం చోట్ల అనుకుంటారు, కానీ పాలు తాగుతున్న పిల్లిని లోకం అంతా చూస్తారు. ఈ సమరయ స్త్రీలు, ఆ యొక్క యవనస్తురాలు జీవితము ఎవరికి తెలియదు అనుకుంటుంది, కానీ అందరికీ తెలుసు. కానీ ఎవరు అడగలేని పరిస్థితి, ఎవరు ఆమెను విడిపించలేని పరిస్థితి. ఆ సంఖ్యలో బంధించబడి ఉంది. ఆ పాప సంఖ్యలో ఆమె కట్టబడి ఉంది. ఆ వ్యామోహం చేత కట్టబడి ఉంది. ఆ పాపం చేత కట్టబడి ఉంది. ఆ శారీరక కోరిక చేత పట్టబడి ఉంది. ధనాన్ని అపేక్షించి పాపం చేస్తుందేమో, ఆ ధనాపేక్ష చేత పట్టబడి ఉంది. ఎన్ని సంఖ్యల చేత పట్టబడి ఉంది. కానీ తన సొంత వారు, తన బంధువులు సైతము ఆమెను ఆ సంఖ్యలలో నుంచి విడిపించలేకపోతా ఉన్నారు. ఒకానొక దినాన నా ప్రభువు ఆమె కొరకు ఆలోచించి ఒక దేశం నుంచి ఒక దేశానికి సుమారుగా చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆయన ఉదయం ప్రయాణం ప్రారంభించాడేమో, సమరయ పట్టణానికి వెళ్ళినప్పటికీ, గవిని దగ్గరికి వెళ్ళినప్పటికీ మధ్యాహ్నం 12 అయిన. వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక బావి కనబడింది. ఆ బావి దగ్గర అలసిన రీతిగానే కూర్చున్నాడు. జాగ్రత్తగా వినండి సంగమా. అలసిపోయిన వ్యక్తి, ప్రయాణం వల్ల, నడక వల్ల అలసిపోయిన యేసయ్య ఆ బావి దగ్గర కూర్చుంటే, ఆ బావి దగ్గరికి బంధించబడిన యవనస్తులు వచ్చింది. సంఖ్యల చేత బంధించబడిన, ఆ పాపము చేత పరిపాలించబడుతున్న యవనస్తులు అక్కడికి వచ్చింది. ఆ సమయాన అప్పుడు ఆమెతో ప్రభు మాట్లాడు, అమ్మా దాహం కావాలి, దాహం వేస్తున్నా. ఆమె ఏదో చెప్పింది, అంతా మనకు క్రైస్తవ లోకానికి తెలిసిన స్టోరీ. తీరా ఆమె నీళ్ళు తోడిస్తే, యేసు ప్రభు తాగుతావా ప్రభు నీళ్ళు ఇస్తే, యేసు ప్రభు నీళ్ళు తాగలేదు. అంతలో శిష్యులు భోజనం తెచ్చారు. ప్రభా ఆకలి అన్నావు కదా, ఆకలి అన్నావు కదా, భోంచే ప్రభా అని చెప్పి శిష్యులు ప్రభుని అడిగితే, ప్రభా నన్ను ఆకలి తీరిపోయింది, దాహం తీరిపోయింది, ఆకలి తీరిపోయింది. శిష్యులు అనుకుంటున్నారు, ఎవరిచ్చారు ఎలాగొచ్చింది ఆహారం, ఈ దేశంలో అరణ్యంలో ఎలాగొచ్చింది, ఆయనకి ఈ ప్రయాణం ఎలాగొచ్చిందంటే ప్రశ్నగానే ఆ బంధించబడిన వ్యక్తి విడిపించబడినప్పుడు, ఆ బంధించబడిన యవనస్తులు విడిపించబడినప్పుడు నా ప్రభు యొక్క హృదయం సంతోషంతో నింపబడింది. ఆయన ఆకలి మర్చిపోయాడు. అసలు వెళ్ళిందే బావి దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళాడు. బావి దగ్గరికి నీళ్ళు కోసం వెళ్ళాడు. నీళ్ళు తోడే వ్యక్తి కూడా వచ్చింది అక్కడికి. తీరా ఆ నీళ్ళు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఆమె ఏమనుకుని ఉంటుంది, అసలు ఏమనుకుని ఉంటుంటుంది అంటే, నేనైతే అనుకుంటున్నాను, మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేదు, నా ఇరుగు పొరుగు వారు చెప్పలేదు, నా బ్రతుకుని ఈయన బయలుపరిచాడు, బట్టబయలు చేశాడు. నా చీకటి బ్రతుకులో నుంచి, నా చీకటిలో నుంచి నన్ను విడిపించాడు, పాపముల నుంచి నన్ను విడిపించాడు, ఈ యొక్క వ్యసనములో నుంచి ఈయన నన్ను విడిపించడానికి వచ్చాడు. ఈయన నిజముగా ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు అని చెప్తుంది. గమనిస్తాడు, కట్టబడున్న దాన్ని విడిపించడం కొరకే ప్రభు వచ్చాడండి. మనం ఏ కట్టులో ఉన్నామో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఏ కట్టులో బంధించబడున్నాం? బయటికి బాగానే ఉంటాం, నవ్వుతుంటాం, హ్యాపీగా ఉంటాం, పాటలు పాడుతుంటాం, చప్పుడు కొడుతుంటాం, ఇంకా వీలైతే డాన్స్ వేస్తుంటాం, ఇంకా అరుస్తాం. కానీ హృదయంలో పాపపు సంఖ్యలు. బయటికి హ్యాపీ అండి, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్తారు. ఇవిడికి ఎంత గేరో అని మనసులో వేరే యొక్క ద్వేషం అనే బంధకం, కోపం అనే బంధకం, వీటిలో ఉంటూ పైకి ఎలాగ ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అవన్నిటిలోంచి బయటికి రావాలి. ఫస్ట్ దానిలోంచి వస్తేనే ఆత్మ సంబంధమైన స్వతంత్రత, ఆత్మలో స్వతంత్రత, శరీరంలో స్వతంత్రత, మనసులో స్వతంత్రత. మనం బానిసలుగా ఉండటానికి మనం పిలువబడలేదు, స్వతంత్రులుగా ఉండటకు మనం పిలువబడితిమి. ఈ గాడిద బానిసత్వంలో ఉంది, ఈ గాడిద సంఖ్యలో ఉంది, ఈ గాడిద కట్టలో ఉంది, ఒక యజమానుడి యొక్క పరిపాలన కింద ఉంది.
అలాగనే ఈ సమరయ స్త్రీ కూడా పాపం అనే యజమాని కింద బానిసగా ఉంది. అర్థమవుతుందా? దైవ సనాంగమా, ప్రభుకి పట్టబడిన వారు, కట్టబడిన వారు, బంధించబడిన వారిని విడిపించాలని ప్రభు యొక్క హృదయ అభిలాష. ఆయన విప్పు తోలుకొని రమ్మన్నాడు, తోలుకొని వచ్చారు. యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడు. గాడిద ఆ యొక్క యెరూషలేము వైపు ప్రయాణం అవుతా ఉంది. ఆ గ్రామస్తులంట చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. ప్రవక్త వలన అనగా జగత్తును ప్రవక్త వలన అనగా జకర్యా 9:9 వలన చెప్పబడిన మాట నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు సియోను కుమారితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిని, కొందరు చెట్ట కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిని. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండు వారును ప్రభు పేరున వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయించుండి. ఆమేన్. స్తోత్రం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చివాడు స్తుతింపుగాక, సర్వోన్నతమైన స్థలములలో ఆయము జయము జయము జయము. దేవునికి మహిమయు జయము. దేవుని స్తోత్రం. గాడిద విప్పారు, తోలుకొని వచ్చారు. యేసు అక్కడ బట్టలు వేశారు. బట్టలు వేసినటువంటి గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడు. అప్పుడు ఈ గాడిద తీసుకుని వెళ్తుంది యేసు ప్రభుని. గాడిద యేసు ప్రభుని తీసుకొని వెళ్తుండగా దారి పొడుగున కొమ్మలు నరికి ఆ గాడిద వెళ్తున్న రహదారిలో, మార్గంలో వేయగా ఆ గాడిద వాటి మీద నడుస్తూ ఉంది. గాడిద అనుకుంటుందంట జయం 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 అని అంటుంటే, ప్రజలు అంటుంటే ఈ గాడిద అనుకుంటుందంట నా కోసమే నన్నే కనపరుస్తున్నారు అనుకుంటుందంట. యేసయ్య కొంత సమయం తర్వాత గాడిద మీద నుంచి కిందకి దిగిపోయిన తర్వాత గాడిదని ఎవరో పట్టించుకోవాలి. అప్పుడు గాడిద అనుకుంటుందంట ఇప్పుడు దాకా జయమన్నారు ఈ ప్రజలు, ఇప్పుడు నన్ను మరిచిపోయారు అనుకుంటారు. అప్పుడు ఆ గాడిద వెనక్కి తిరిగి చూస్తే అందరూ ఏసైకి జయం, ఏసైకి జయం అంటారు. అప్పుడు గాడిద అనుకుందంట ఓహో ఇప్పుడు దాకా నాకు అనుకున్నాను, నాకు కాదు, ఏసైకి జయం జయం జయం. స్తోత్రం. ఈ గాడిదకి ఘనత వచ్చింది. ఎందుకు ఘనత వచ్చింది? గాడికి ఎందుకు ఘనత వచ్చింది చెప్పండి? ఎందుకు చప్పట్లు కొట్టారు? ఎందుకు ఆమెకి జయం జయం అన్నారు? ఎందుకు బట్టలు వేశారు? ఎందుకు ఖర్జూర మొక్కలు వేశారు, చెట్లు వేశారు, ఆకులు వేశారు? గాడికి ఎవరైనా అంత చేస్తారా? పాస్టర్ అంతా పేటయ్యరు, పాస్టర్ వస్తే కురిసిపట్లేని రోజు. అలాంటి గాడికి అంత సెలబ్రేషన్స్ చేస్తారా? చేస్తుంటుంటే ఏ గాడికి లేదు, నేను గొప్ప గాడిని అనుకుంటున్నారు. గొప్ప గాడిని అనుకోవడం కాదు, నీ మీదేసాయన్నాడు కనుక నీకు ఘనత. హల్లెలూయా. ఒక్క మాట, మంచి మాట జాగ్రత్తగా వినండి. గాడిదకు యేసును బట్టి ఘనత వచ్చింది. గాడిద యేసు ప్రభుని మోసుకొని వెళ్ళింది కనుక ప్రజలు కనపరిచారు. యేసు ప్రభుని ఎవరు మోసుకొని వెళ్ళిన వారికి ఘనత వస్తుంది. ఎవరు మోసుకొని వెళ్ళినా, ఎవరు యేసు ప్రభు మాట మోసుకొని వెళ్ళినా ఘనత వస్తుంది. ఎవరు యేసు ప్రభు పని చేసినా ఘనత వస్తుంది. ఎవరు యేసు ప్రభు కొరకు మాట్లాడినా ఘనత వస్తుంది. ఎవరు యేసు ప్రభు కొరకు భరించినా ఘనత వస్తుంది. ఎవరు యేసు ప్రభు కొరకు తమ జీవితాలు సమర్పించుకున్న ఘనత వస్తుంది. ఇహమందును పరమందును. దేవుని స్తోత్రం. ఇహమందు ఘనత వస్తుంది, పరమందు కూడా ఘనత వస్తుంది. మనకి ఈ ఘనత వద్దు. మనకు కావలసిన ఘనత, మనకి కావలసిన గుర్తింపు, మనకి కావలసినటువంటి గౌరవము, ఘనత, గుర్తింపు, గౌరవము లోక సంబంధమైనవే కావాలనుకుంటాం. చాలా వరకు ప్రజలు లోక సంబంధ గౌరవం, లోక సంబంధమైన గుర్తింపు, లోక సంబంధమైన
ఘనత, లోక సంబంధమైన ఘనమైన స్థితిలో ఉండాలనుకుంటాం. కానీ నేను దేవునిలో, ప్రభులో ఘనమైన వ్యక్తిగా వాడబడాలి. ఎవరు మోసుకెళ్ళలేదు. గాడిద యేసు ప్రభుని మోసుకెళ్ళింది. అక్కడ ఇంకా గాడులు లేవా? అక్కడ గుర్రాలు లేవా? ఆ దేశంలో ఇంకా ఏ జంతువులు లేవా? యేసు ప్రభుకి కావలసింది కట్టబడి ఉన్న వాడిగా. నేను ఒకప్పుడు పాపములో పట్టబడి కట్టబడి, కులపిచ్చులో పట్టబడి కట్టబడి, ఈ లోకం యొక్క ఆలోచనలో అంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నటువంటి ఒక తపనతో పట్టబడి కట్టబడి ఉన్న నా జీవితంలో యేసు ప్రభు రాజుగా ఉదయించాడు. యేసు ప్రభుని అంగీకరించిన మొదటి సంవత్సరమే సువార్త ప్రకటించడం ప్రారంభించాను. ఈ రోజుకి 25 లేదా 26 సంవత్సరాలు బట్టి యేసు ప్రభుని మోసుకొని కొండల్లోకి వెళ్తున్నాం. యేసు ప్రభు మోసుకొని లోయల్లోకి వెళ్తున్నాం. యేసు ప్రభుని మోసుకొని దేశాలకు వెళ్తున్నాం. యేసు ప్రభుని మోసుకొని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోకి, ద్వీపముల్లోకి, ఏ మనుషులు వెళ్ళలేనటువంటి ఆ లోపలికి, అండమాన్ నికోబార్ ఐలాండ్ లో చాలా ద్వీపాల్లోనికి యేసు ప్రభుని గురించిన సువార్త మోసుకొని వెళ్తే ప్రజలు అన్నారు, అక్కడ అండమాన్ లో కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, మీరు అటువైపుకి వెళ్ళకండి, అక్కడికి వెళ్తే ప్రజలను చంపేస్తారు, అక్కడున్న భయంకరమైన తెగ ప్రజలు ఉన్నారు, చంపేస్తారని చెప్తే ప్రార్థన చేసుకొని ఆ లోపలికి ఆ సముద్రాలు దాటుకొని లోపలికి వెళ్ళి సువార్త ప్రకటించి క్షేమముగా రావడానికి దేవుడు కృప చూపించాడు. అర్థమని నేను చెప్తున్నాను. గాడిద యేసు ప్రభుని మోసుకొని వెళ్ళింది. యేసు ప్రభు గాడిదను వాడుకున్నాడు. ఇంకో చోట ప్రభువారు తన పని కొరకు, యోనా గ్రంథంలో యేసు ప్రభు తన పని కొరకు ఒక చేపని, ఒక ప్రవక్తను తీసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలా. ఆ యొక్క పెద్ద మత్స్యము, పెద్ద చేప యోనాను మోసుకొని ఆ నినివే పట్టణానికి తీసుకొని వెళ్తుంది. చేపకి ఎలాగ తెలుసండి ఇతడు ప్రవక్త అని, ఇతన్ని నినివే పట్టణం తీసుకెళ్లాలని, క్షేమముగా తీసుకెళ్లాలని, చెప్పకూడదని చేపకి ఎలా తెలుసు? చేపకి మత్స్యమునకు ఆయన ఆజ్ఞాపించగా, రాయబడితే మత్స్యమునకు ఆయన ఆజ్ఞాపించగా అది వచ్చి యోనాని తీసుకొని నినివే పట్టణం వరకు వెళ్ళింది. చేపకి చెవులు ఉంటాయా, ఉండవా? చెప్పండి, చేపకు చెవులు ఉంటాయా? ఇంట్లో చేప పెంచుకుని వచ్చేది కదా, చేప మా ఇంట్లో చేప పెంచుకున్నామన్నా, ఇంట్లో చేపలు ఉన్నారా? మీ చేపకు చెవులు ఉన్నాయా? దానికి నోరు తప్ప చెవులు ఉండవు. చెవులు ఉంటాయి కదా దానికి. 2-3 చేపలు పెంచుతున్నారు. ఆ చేపలు ఎంత చక్కగా, ఎంత చక్కగా ఇలా చూసి సంతోషపడతారు. కానీ నువ్వెంత తిండట్టు నీ మాటలు, ఎంత తిండట్టు. నువ్వు బిర్యానీ మానేసి దానికి స్వీట్ తెచ్చి ఆ చేపలు ఆ పుట్టు తెచ్చో లేకపోతే ఆహారం తెచ్చి పెట్టినా, నువ్వు ఆదివారం బిర్యానీ మానేసి దాని చేపలకు ఆహారం పెట్టినా అది నీ మాట వినమన్నా. కానీ ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నా మరణాపాయంలో ఉన్నటువంటి యోనాను తీసుకొని నినివేకి వెళ్ళాలని దేవుడు ఒక చేపను పిలిచి, నువ్వు పలానా షిప్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక ఆయన ఉంటాడు, పడిపోతాడు, సముద్రం మునిగిపోకూడదు, పడినంటే నువ్వు అతన్ని క్యాచ్ చేయాలి, పట్టుకోవాలా, మోసుకొని నువ్వు ఒక పట్టణానికి వెళ్ళాలి. నినివే పట్టణానికి అంటే ఖచ్చితంగా కరెక్ట్ ఎగ్జాక్ట్ గా యోనా పడుతున్న సమయంలో యోనాను తీసుకెళ్లి ఆ పడవలో నుంచి, ఆ బోట్ లో నుంచి కింద పడేస్తున్న ఆ సమయంలో రైట్ టైంలో అలాగెళ్ళి నోరు చాపిందంటే తాక్కని దాంట్లో పడ్డాడు. అలా తీసుకొని 3 రోజులు, ఎన్ని రోజులండి? 3 రోజులు పాపం గుట్టకైలే. గుట్టకేస్తే ఏమవుతుంది? అయ్యో ఆహారం తిన్నదనుకో, ఏమవుతుంది? 3 రోజులు ఉపవాసం ఉంది. చేప ఉపవాసం ఉండి దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసింది. 3 రోజులు తిండి మానేసిందండి. అమ్మా 3 రోజులు ఉపవాసం. పాస్టర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి, పాస్టర్ బీపీ అండి, పాస్టర్ షుగర్ అండి, పాస్టర్ ఉండలేనండి, నాకు అవ్వదండి, ఉద్యోగం అండి, వ్యాపారం అండి, మా ఆవిడండి, మీ ఆవిడే, మా ఆవిడ కూరగాయలు తేవాలా, మా ఆవిడ బజార్ తేవాలా, పిల్లలకి ఫుడ్ పెట్టాలా. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేద్దామండి. ఇప్పుడు ఉందామా? లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం ఉందామా?
అది చెప్పకండి పాస్టర్ గారు, మీరు అలా అనకండి పాస్టర్ గారు. చేప ఉపవాసం ఉందండి దేవుని పని కోసం. చేప విన్నదండి దేవుని మాట. చేప విన్నది, ఏ తీసుకెళ్ళు అంటే ఎంత చక్కగా, ఎంత డిసిప్లిన్, ఎంత క్రమంగా తీసుకెళ్ళిందో. ఆ చేప అలా తీసుకెళ్ళి యోహాను అక్కడ విడిచిపెట్టింది. అర్థమవుతుంది. ఇంకో సందర్భంలో కాకిని పిలిచి, ఏయ్ కాకి, నా సేవకుడు హెరేతు వాగు దగ్గర ఉన్నాడు, తనకి నువ్వు ఆహారం పట్టుకొని వెళ్ళాలా. ఉదయం పట్టుకెళ్ళాలా, సాయంకాలం పట్టుకెళ్ళాలా. ఇచ్చేలా ఉదయం పట్టుకెళ్ళాలా, సాయంకాలం పట్టుకెళ్ళాలి. పాపం ఉదయం ఎవరో వండించారు, రాత్రి ఎవరో వండించారు. ఉదయం ఎవరు వండించారు, సాయంకాలం ఎవరో వండించారు. ఉదయం రొట్టి చెప్పండి ఎవరు మీరు ఉత్తప్పుడు గట్టి మాట్లాడుతున్నారు కదా, చర్చిలో మాట్లాడుతున్నారు. రొట్టి మాంసం, సాయంకాలం చెప్పండి రొట్టి మాంసం. ఉదయం రొట్టి మాంసం, సాయంకాలం రొట్టి మాంసం. అసలు భూమండలం మీద నమ్మలేని సత్యం ఏంటంటే, కాకి నోట్లో మాంసం పెడితే తినకుండా ఉంటుందా? కాకి నోట్లో మాంసం పెట్టి అమ్మా నువ్వు తినకమ్మా అంటే ఉంటుందా? చెప్పరే కదనా? కాకి నోట్లో మాంసం పెట్టి తినకో అంటే దాకెందుకు మీ పిల్లలకు వెళ్ళి బిర్యానీ ఏదో టేబుల్ మీద పెట్టి, రే చర్చి నుంచి వచ్చేదాకా తినొద్దు అన్నామంటే అసలు మా అమ్మ ఎందుకు తినొద్దు అందో, తినే చూపిస్తామని చెప్పి భర్త సైతం పిల్లల సైతం తినేస్తారు. అరే చుట్టాలు వస్తారా అన్నాం అనుకో, చుట్టాలు తర్వాత నేను టేస్ట్ చూస్తాను చుట్టాలకి ఎలా పెట్టాలో అని చెప్పి మన వాళ్ళు ముందు తినేసి కాకిని పిలిచి, కాకి ఇదిగో రొట్టెని ఈ మాంసాన్ని పట్టుకొని తిన్నంగా అడ్రస్ చెప్పాడు ఆయన. కెరీతు వాగు దగ్గర ఒక వృక్షం ఉంటుంది, వృక్షం కింద ఉంటాడు ఆయన. అక్కడే పట్టుకెళ్ళి ఇవ్వాల. పాపం ఉదయం అదే కాకి, సాయంకాలం అదే. జగత్తు పెట్టుకున్నావా సభకు? ఉదయం టైంకి తీసుకెళ్ళింది, సాయంకాలం టైంకి తీసుకెళ్ళింది. అర్థమైందా? నోట్లో మాంసం పెట్టి తినొద్దు అన్నాడు దేవుడు. ఎంత నమ్మకంగా, స్తోత్రం చెప్పాలి, ఎంత నమ్మకంగా పనిచేసిందండి, ఎంత నమ్మకంగా ఆ పనిని కొనసాగించింది. ఆకాశ పక్షులకు ఉన్న జ్ఞానం కూడా ఈరోజు దేవుని పిల్లలకి ఒక పని అప్పగిస్తే, ఒక పని చెప్పితే, దేవుని వాక్యంలో సేవకుడు ఒక పని చెప్పితే ఆ పనిని నమ్మకంగా చేయగలగాలి, సమయానికి చేయగలగాలి. దాంట్లో ఏమాత్రము ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. ఎంత మాసం పెడితే ఏలియాను కొలిసాడు ఏంటి, ఎంత మాసం పంపించింది, ఎన్ని రొట్టెలు పంపించింది ఏలియాకి తెలుసా? తెలీదు. కొంచెం తీసుకున్నా, కొంచెం ఇచ్చినా సరిపోదు, కొంచెం తీసుకొని కొంచెం ఇచ్చినా సరిపోదు. కానీ కాకాల చేయలేదు. ఏం చేసింది? ఎన్ని రొట్టెలు ఇచ్చాడో, ఎంత మాంసం ఇచ్చాడో అలాగ పట్టుకెళ్ళి సేవకుడి చేతిలో. జాగ్రత్తగా వినండి, కట్టబడిన గాడిదని ప్రభు తన పని కొరకు వాడుకున్నాడు. రక్షణ ప్రణాళికలో యేసును మోసుకెళ్ళడానికి ఆ బెత్సాగే బేతని ఆ గ్రామాల్లో దగ్గర నుంచి ఆ శిలువ మరణం లేదా యెరూషలేము దగ్గర వరకు మోసుకొని పోబడ్డాడు ఆయన. యెరూషలేము దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు పిల్లలందరూ హోసన్నా జయం జయమంటే ఆ గాడిని దిగిపోయిన తర్వాత యెరూషలేముని చూస్తా ఉన్నాడు, యెరూషలేము వైపు చూస్తా ఉన్నాడు. యెరూషలేముని చూసి నా ప్రభు ఏడుస్తూ ఉన్నాడు, యెరూషలేముని చూసి ఏడుస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుదానా, నీకు శ్రమ, నువ్వు శ్రమలో ఉన్నావు. యెరూషలేము పట్టబడుతుంది, యెరూషలేము తొక్కబడుతుంది, యెరూషలేములో ప్రజలు చల్లాచల్లా అయిపోతారని ప్రభు ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి కింద రాయబడుతుంది. యెరూషలేమును చూసి ఆయన ఏడ్చెను అని రాయబడు.
యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తాడు. యెరూషలేమా యెరూషలేమా. చూడండి మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారు రాళ్ళతో కొట్టుచును ఉండదానా. కోడి తన పిల్లలను రెక్కలెత్తికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని వింటిని గాని మీరు వెళ్ళకపోతిరి. చాలు, మీరు విననొల్లకపోతిరి. అనేక సార్లు యెరూషలేములో ప్రవక్తలు లేపాను, సేవకులు లేపాను. యెరూషలేములో దేవుని సువార్త ప్రకటించబడింది, దేవుని మాట ప్రకటించబడ్డాయి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతాను నీకు శ్రమ. అనేక మార్లు ఏంటన్నాడైనా, నేను మిమ్మల్ని పిలిచిందని కానీ మీరు వల్లకపోతురి, విననొల్లకపోతురి, దేవుని మాట పట్టించుకోకపోతురి, దేవుని మాటను మీరు పెడచెవిని పెట్టిదిరి, దేవుని మాటకి లోబడలేదు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు. దేవుడు ప్రభు చెప్పిన మాట సరి అయిన విధముగా చేయలేకపోతురి, మాట వినలేదు, మాట చేయలేదు. అప్పచెప్పిన పనిలో నమ్మకంగా లేరు, మీకు శ్రమ అని రాయబడుతూ ఉంది. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, మీ ఇల్లు దిబ్బగా మారుతుందని రాయబడుతూ ఉంది. దేవుని మాట వినలేదని ప్రజలకు శ్రమ అని రాయబడి ఉంది. దేవుని పని అశ్రద్ధగా చేస్తే శాపమని ఉంది. తెలుసా శాపమని? యెహోవా కార్యములు అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు రాయబడదు తెలుసా? తెలిసినా కూడా చెయ్యవు. అమ్మో, ఆ మాట వింటేనే భయం వేస్తుంది. శాపమా, ఉపద్రవమా, ఇబ్బంది. ప్రభా, అలాంటి శాపభరితమైనటువంటి పనిని, నష్టాన్ని కొని తెచ్చుకోను ప్రభా. ప్రజలారా, మాట వినలేదు. ఎవరంటే యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు దేవునిగా ప్రభుగా చూడలేదు, వినలేదు, గ్రహించలేదు. ఆయన మాటకి కంప్లీట్ గా దూరంగా ఉన్నారు ప్రియ. అందుకే ప్రభు ముందు భాగంలో, అందుకే ముందు వచనాలలో ఆయన మాటను విన్నటువంటి జంతువులను ఉదాహరణగా తీసుకున్నాడు. ఆయన మాట వినిన ఆకాశ పక్షులను ఉదాహరణగా తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన మాట వినిన సముద్రములో ప్రయాణం చేస్తున్నటువంటి మత్స్యమును ఉదాహరణగా తీసుకొని చెప్తా ఉన్నాం. కింద ప్రభు పేరుతో చూడ స్థితిపడి కాకని మీరు చెప్పి వరకు అది చూడరని మీతో చెప్పు. ప్రభు పేరుతో చూడ స్థితిపడును కాక అని పిల్లలు గేలి చేస్తున్నారు, పిల్లలు ప్రతిగానం చేస్తున్నారు. కానీ యెరూషలేములో ఉన్నవారు ఈయన సిలువ వేయండి, సిలువ వేయండి, ఈయన సిలువ వేయండి, ఈయన మాకొద్దు, ఈయన సిలువ వేయండి అన్నారు. రొట్లు రాళ్ళు అయ్యాయి. రొట్లు ఏమయ్యాయి? 5,000 మంది భోజనం చేసి 12 గంపలు మిగిలిన రొట్టెలు, ఆ చేపలు ఏమయ్యాయి అంటే రొట్టెలు రాళ్ళుగా మారాయి. ఏ చేతితో అయితే యేసు ప్రభు పెట్టిన రొట్టెలు తిన్నారో, ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు రాళ్ళు పట్టుకున్నారు. యేసు ప్రభు మీద రువ్వడానికి రాళ్ళు పట్టుకున్నారు. మేలు పొంది ప్రభుకి ప్రతిఫలముగా నేను చేశాను. మాట చెప్పి నేను ముగిస్తాను. యెరూషలేమా యెరూషలేమా, దేవుని మాట వినలేని ప్రజలారా, మీరు ఇంటికి వెళ్ళండి. ఈరోజు ఇంటికి వెళ్ళి, హలో వినండి ప్లీజ్, ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి 4 మాటలు గోడ మీదో, తలుపు మీదో, లేకపోతే పుస్తకం మీదో 4 మాటలు రాసుకోండి. మీకు తెలిసిన మాటలు, మీకు బైబిల్లో తెలిసిన 4 మాటలు. అర్థమైంది? మీకు ఏ మాట నచ్చుతుందో కొంచెం చెప్పండి, నేను ఆ మాట చెప్తాను. లేదా మీకు ఏ మాట మాటికి ధ్యానిస్తారో ఆ మాట. నాకు తెలిసి ఒక మాట చెప్తాను, బాగా నేను ఎక్కువ చెప్తున్న మాట. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. చిన్న మాట అందరికీ. 48:10.
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడు. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ప్రసంగి 5 మొదటి వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం అవునమ్మా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, ప్రసంగి 558 పాత నిబంధన. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. కీర్తన గ్రంథంలో చాలా వాక్యాలు ఉంటాయి. నువ్వు దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇర్మియా 48:10 రాయబడిన మాట, యెహోవా కార్యము అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అని మాట. ఉదాహరణ, మీరు ఒక మాట తీసుకొని ఈ మాట చొప్పున నేను చేస్తున్నానా లేదా, మేము చేస్తున్నామా లేదా, ఇలాగ జీవిస్తున్నామా లేదా, ఈ ప్రభు మాటకి నేను లోబడుతున్నానా లేదా, ఈ ప్రభు మాటకి నేను లోబడుతున్నానా లేదా, నేను చేస్తున్నానా లేదా, ఇది నా వల్ల అవుతుందా లేదా, తెలిసి చేయట్లేదా అని ఇంటికి వెళ్ళి ఈరోజు ఆలోచించండి ప్లీజ్. ఇదో ఒక మాట, యెరూషలేమా నువ్వు ప్రవక్తలను చంపుదానివి, యెరూషలేమా నువ్వు మాట వినలేని దానివి. యెరూషలేము అంటే ఊరు కొరకు మాట్లాడలేదు, యెరూషలేములో ఉన్న ప్రజల కొరకు మాట్లాడలేదు. విననోళ్ళని ప్రజలారా మీకు శ్రమ. దేవుని మాట విననోళ్ళని ప్రజలారా మీకు శ్రమ. దేవుని మాటను తృణీకరిస్తున్న వాళ్ళారా మీకు శ్రమ. దేవుని మాటను పట్టించుకోలేని వాళ్ళారా మీకు శ్రమ. దేవుని మాటను బట్టి సరిదిద్దుకోవటము, దిద్దుబాటుకి అసహ్యం అనుకుంటున్న వాళ్ళారా శ్రమ అని మాట విన్నాము. దయచేసి ఆకాశ పక్షులు దేవుని మాట విని లోపడ్డాయి. మనము దేవుని మాట వినటం వలన, దేవుని మాట వినటం వలన దీవించబడతాం. దేవునికి లోబడటం వల్ల బాగుపడతాం. దేవుని దగ్గర నమ్మకంగా పనిచేయటం బట్టి నమ్మకమైన వారికి, వింటున్నారా, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. నమ్మకమైన వారు ఆస్తికర్తలు అవుతారు. నమ్మకమైన వారి కొరకు దేవుడే భూమి మీద నమ్మకంగా ఆరాధించేవారు కలరేమని, నమ్మకంగా పనిచేసేవారు కలరేమని దేవుడే, ప్రభువే పరలోకముల నుంచి తొంగి చూస్తున్నాడంట. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్మకస్తులు ఈ భూమండలం మీద యేసు ప్రభు నడిచినప్పుడు, ఆ యొక్క రక్షణ ప్రణాళికలో యేసు ప్రభు పడవలసి వచ్చినప్పుడు ఆయనకి నమ్మకమైన ఒక గాడిద కనబడింది. ఆ గాడిద విప్పి కోలుకొని తీసుకుని వచ్చాడు. ఆ నమ్మకమైన గాడిదని ప్రభు తన పని కొరకు వాడుకున్నాడు. నమ్మకంగా ఉంటే దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. మేము పని చేయమంటే, మేము దేవుని పని చేయమంటే అనుకుంటున్నారా? అలాగనుకుంటే నీకంటే మంచి వారు దేవుడు తన పని కొరకు నిలబడతాడు. రెండవది, ఆకాశం దగ్గర అనేకమైన పక్షులు ఉన్నప్పటికీ కూడా, ఆకాశం ఎంత అందమైన పక్షులు ఉంటాయి, ఆకాశంలో ఎంత పెద్దవి ఉంటాయి, అందమైనవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. మనిషికి అందనంత ఎత్తులో ఎగురుతున్న పక్షిరాజు ఎంత ఎత్తులో ఎగురుతాడు. దాన్ని పిలిచి సావుకుని పట్టుకెళ్ళి అని చెప్పలా. ప్రభుకి ఒక నమ్మకమైన ఒక కాకి కనబడింది. చూడడానికి కాకి ఎలాగుంటుంది చెప్పండి, ఎంత అందం ఉంటుంది. బాగా నల్లగున్నారు, కాకిలాగా ఉందా? ఎదురుగండ్రో పక్కకెళ్ళి ఈవిడేదో పెద్ద అందం ఉంది అంటారు. కాకి అందాన్ని బట్టి కాకి దాన్ని పిలుచుకొని వాడుకోలేదు. కాకిలో ప్రభుకి నమ్మకం కనబడింది. చెప్పండి, కాకిలో ఏం కనబడింది? మనకేం కనబడుతుంది? మనకేం కనబడుతుంది చెప్పంటారా? మనకేం కనబడుతుంది? కాకిలో పెంచుకుంటారా?
నాకా? నీకే నా మీద ప్రేమ ఉంది. దేవుని స్తోత్రం. ఎవరో ఒకరు దేవుడు వాడుకుంటారు. దేవుని స్తోత్రం. చెప్పరే? అసలు ఈ మంటలు కనబడదు అనుకోలేదు నేను ఈరోజు, కానీ మంటలు దేవుడిని నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద యేసు ప్రభుని మోసుకుని వెళ్ళినప్పుడు గాడిదకి ఒక ఆలోచన రాలా. ఏమని రాలేదు? ఈయనేంటి నా మీద కూర్చున్నాడు, ఈయనెందుకు నేను తీసుకెళ్ళాలి అనుకోలేదు. గాడిద అనుకుంటుంది, నా సృష్టికర్త నేను మోసుకొని వెళ్తాను. నన్ను ఎవరైతే భూమండలం మీద సృష్టించారో, నన్ను నా తల్లి గర్భులు ఎవరైతే సృష్టించారో ఆయనను మోసుకొని వెళ్ళడానికి దేవుడు నాకు కృప చూపించాడని గాడి ఎంత సంబరపడిపోయిందో. దేవుని స్తోత్రం. నిశ్చితంగా దానికి ఆలోచన వచ్చుంటుంది. నేను ఈరోజు సేవకుడిగా నాకు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎంత బలహీనతలు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇబ్బందులున్నా సువార్తను మోసుకొని వెళ్తున్నప్పుడు మాత్రం గొప్ప ధైర్యము, సంతోషం అంట. దేవుని స్తోత్రం. గొప్ప సంతోషం. సువార్తను ప్రకటించే కొండలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు కొరకు సువార్త కొన్ని వేల మంది సైన్యం మా ముందు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కష్టం అనిపించదు. నిజంగా ఆయన ప్రేమిస్తే, నిజంగా ఆయన ప్రభు అని తెలిస్తే, ఆయన మోసుకొని వెళ్తా కష్టమే అనిపించింది. తెలుస్తోత్రం. యేసుని మోసుకొని వెళ్ళి ఈ సండే ప్రపంచ దేశాల్లో మాట్లాడబడుతున్న ఒకే ఒక జంతువు గాడి. ప్రపంచంలో ప్రతి సంఘంలో గాడి కొరకే మాట్లాడుతాం. ఇంకే గాడి కొరకు మాట్లాడు. మీ ఇంట్లో కూడా 2-3 గాడిలు ఉంటాయి. ఉన్నాయి లేవా? ఆ గాడిదలు ఇప్పుడు ఒప్పని కొరకు ఇవ్వండి. తెలుస్తోత్రం. ఉన్నాయి లేవా మీ ఇంట్లో గాడిదలు? మీకు తెలుసు. ముందు మీరే పేరెడతారు. రాజుగారు పెట్టక ముందే మామిడి అడ్డగాడిది, నిలువు గాడిది, కత్తిగాడిది, ఆ గాడిది, ఈ గాడిది మీరే పెడతారు. ప్రతిరోజు చెప్తారు. ఆడికే పెద్ద పేరు పెడతారు. జాన్, పీటర్ గాడిది, జాన్ గాడిది, జాన్గే గాడిది. ముందు పేరేంటో పిలుస్తా, తర్వాత ఆ గాడిదని ప్రభుకి ఇస్తావా? ప్రభుని గాడిని వాడుకుంటా. తెలుస్తోత్రం. మా ఇంట్లో గాడిద ఉంటే ఆ గాడిదని చిన్నప్పుడే ఇచ్చేసాం. తెలుస్తోత్రం. ఏ రోజు కూడా మేము అలా మాట వాడలేదు. కానీ మన ఆశ ఇంట్లో మన పిల్లలు తింటున్నప్పుడు ఒకసారి అనుకో, తల్లిగా మా ఇంట్లో నా మాట వినలేని, నా ప్రభు పని కొరకు నా మాట వినలేని పిల్లలను యేసును మోసుకొని వెళ్ళే గాడిదలుగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభుని మోసిన ఆ తల్లి, ఆ మరియా ఎంత ధన్యురాలు. మరి కోసం అంటారు, మరియా నువ్వు దయాప్రాప్తురాలు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, స్త్రీలలో గుర్తింపు పొందదగిన దానివి, స్త్రీలలో ప్రత్యేకింపబడిన దానివి. నా ప్రభువుని మోసే తల్లిగా నేను దేవుడిచ్చాడు. భూమి మీదే గొప్ప తల్లి అని తెలుస్తుంది. యేసు ప్రభు పనిలో కొంచెం భాగమైనా సరే నువ్వు చేయగలిగితే నువ్వు ధన్యురాలువే. చిన్న పని కొరకు ప్రభుని మోసుకొని వెళ్ళగలిగితే నువ్వు ధన్యురాలువే. ఎందుకంటే చిన్న మాట చెప్పి చూపిస్తాడు. యేసు ప్రభు సిలువను మోసుకుని వెళ్తున్నప్పుడు ఒక 3 చోట్ల అయినా పడిపోతాడు. 3 చోట్ల పడిపోతాడు. ఆ పడిపోతున్న, ఆ సిలువను మోసుకుని వెళ్తున్నాడు, పడిపోతున్న టైంలో ఒక యవనస్తుడు కురేనీయుడు అనేటువంటి ఒక ఆయన అలాగా వెళ్తుంటుంటే ఆ రోమా సైనికులు అతను పిలిచి సిలువ పోయి వింటున్నారా? యేసు ప్రభు సిలువను మోసుకొని 150 కేజీల అండి, 150 కేజీలు గోరుబలు మొయ్యగలవా? 5 కేజీలు బియ్యం కొండ తీసేపెట్టి రండి కొండ దింపలేకపోతున్నా. అవునుగా 10 కేజీలు బియ్యం అండ దింపడానికి తక్కువ అందరినీ 150 బరువులు మోసుకొని వెళ్తుంటుంటే తులిపాడు. అప్పటికే 17 గంటలు, అప్పటికి 17 కనీసం 14 గంటలు ఏమి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆకలితున్నాడు, ఒంటి నిండా గాయాలు, అది వర్ణించదు. ఓపిక లేదు, శక్తి లేదు. అయినా పడిపోయిన టైంలో కురేనీయుడు అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ సులువని, యేసు ప్రభు భుజాల మీద జారిపోతున్న సులువని యేసు ప్రభు భుజాల మీద
వరిగిపోతున్న ఆ సిలువను, ఆ భారాన్ని తీసుకొని ఆ యవనస్తుడు తన భుజం మీద పెట్టుకున్నాడు. యేసు ప్రభు సిలువ యాత్రలో, ఆ ప్రయాసలో ఆయన పాలుబాకలేడు. భూమి మీద మహాధన్యుడు. సంతోషం అందరూ ఉంటారండి, కానీ ఆ సిలువను మోసుకుని వెళ్ళినప్పుడు, మోయలేనప్పుడు, పడిపోతున్నప్పుడు దాన్ని తన భుజం మీద పెట్టుకున్నాడు. నాకు తెలిసి 12 మంది శిష్యుల కంటే ఈ వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి. కారణం ఏంటంటే 12 మంది శిష్యులు కూడా సిలువ మార్గం కొరకు మాట్లాడారు, సిలువ కొరకు మాట్లాడారు, పునరుత్థానం కొరకు మాట్లాడారు, యేసు ప్రభు చేసిన సూచక్రియల కొరకు మాట్లాడారు, సిలువలో రక్షణ ప్రణాళిక కొరకు మాట్లాడారు. కానీ యేసు ప్రభు మీద బరువైపోయి, భారమైపోయి మొయ్యలేకపోతే ఆ భారాన్ని తన భుజం మీద పెట్టుకున్న గొప్ప వ్యక్తి. ఎవరైనా మాట్లాడతారు, శిష్యులు ప్రసంగం చేస్తారు, కానీ ఆ సిలువ భారాన్ని మొయ్యట గొప్పతనమా, ప్రసంగం గొప్పతనం అంటే ఆ సిలువ భారాన్ని మొయ్యటే గొప్పతనం. తెలుసుకోవాలి. యేసు ప్రభు కొరకు వింటున్నాం, 40 వింటున్నాం. దగ్గర గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది, చాలా శ్రమలు ధ్యానిస్తున్నాం, వింటున్నాం, ఇంటికి వెళ్ళిపోతాం, మర్చిపోతాం. దయచేసి ఒరిగిపోతున్న ఆ సిలువ భారాన్ని, జారిపోతున్న ఆ సిలువ భారాన్ని క్రీస్తు కొరకు మోయగలుగుతావా? ప్రభు మాట్లాడారు, ఎవరైనా నన్ను వెంబడించకోరితే, ఎవరైనా నన్ను వెంబడించుకోరితే తము ఉపేక్షించుకొని, తము తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. ఇక్కడ కూర్చొని మనం అందరం అంటాం, నేను యేసు ప్రభునే వెంబడిస్తున్నాను, యేసు ప్రభు మార్గంలోనే వెళ్తున్నాను, నేను భక్తిగా ఉంటున్నాను, నేను చాలా భక్తిగా ఉంటున్నాను. మా ఎంత పని చేసిన వాళ్ళు పని మగోళ్ళే లేదు, మా ఎంత పని చేసే మగోళ్ళే లేదు, మేము బోల్డ్ పని చేసేస్తున్నాం అనుకుంటాం. కానీ ప్రభు అన్నాడు, అనుదినము ఆ సిలువను ఎత్తుకొని. ఈ సిలువ అనగా క్రీస్తును గురించిన శ్రమలు, క్రీస్తు కొరకు పడాల్సిన నిందలు, క్రీస్తు కొరకు పడాల్సిన ప్రయాస మోసుకొని చివరి వరకు వెళ్ళాలా. ముగిస్తున్నాను. చివరి వరకు ఎవరు నమ్మకం ఉంటారో, చివరి వరకు ఎవరు శ్రమలను సహిస్తూ ఉంటారో, చివరి వరకు ఎవరు ప్రభు పని కొరకు నమ్మకం ఉంటారో, ప్రభు పని నీకేది అప్పగించాడో కింద ఎవరు చెప్పుకుంటారు, అడిగి ఏంటని చెప్పారు, ఒరే ఇది పట్టుకెళ్ళి పాస్ట్ గారికి ఇలా చెప్పుకుంటాడు, ఎవడో చెప్పడం లేదు, చెప్పండి. తిన్నంగా తీసుకొచ్చి దీన్ని నమ్మకము. దేవుని పిల్లలు నమ్మకం ఉంటారా, మోసం చేస్తారా? చెప్పండి. నమ్మకం ఉండాలా, చెప్పండి. దేవుని పిల్లలకు ఉండే లక్షణం నమ్మకం. నీకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకం. గాడిదకి ఏ పని అప్పగించాడో ఆ పనిలో గాడిద నమ్మకం. చేపకి ఏ పని అప్పగించాడో ఆ పనిలో చేప నమ్మకంగా ఉంటుంది. ఆ కాకి, ఆకాశంలో ఎగిరే కాకి, దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉంది. యెరూషలేమా అనగా దేవుడు నమ్ముకున్న ప్రజలారా, నమ్మకంగా ప్రభు కొరకు ఉందో. కష్టాలు వస్తే ప్రభు కొరకు నమ్మకం ఉందామా? ప్రభు కొరకు క్రీస్తుని మోసుకొని వెళ్దామా? కట్టబడిన గాడిద. కట్టబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుల కట్టుల్లో, మత కట్టుల్లో, వ్యసనపు కట్టుల్లో, పాపపు కట్టుల్లో కట్టబడిన వారు చాలా మంది ఉన్నారు. వీరిని విడిపించడం కొరకు నువ్వు యేసుని మోసుకొని వెళ్ళాలి. ముగిస్తున్నాను. కట్టబడిన వారు చాలా మంది ఉన్నారు, బంధించబడిన వారు చాలా మంది ఉన్నారు. వారిని విడిపించడం కొరకు మనము యేసు ప్రభుని మోసుకొని వెళ్ళామా? ప్రభుని మోసుకొని మీరు పొరు వారికి, నీ ప్రాంతానికి, నీ పట్టణానికి, నీ పల్లెకి, నీ కుటుంబానికి యేసుని మోసుకొని వెళ్ళి పరిచయం చేసి వారి బద్ధకాల నుంచి విడిపించి ప్రభు దగ్గరికి తీసుకున్నదా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చాడు మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యువ చక్కెర గ్రంథం 9:9 అయ్యా, నువ్వు సాత్వికుడు, దీన మనసు గలవాడు, గాడిద పిల్లనికి ఊరేగుతున్నవాడు,
గాడిద వలె కట్టబడి ఉన్నవారిని విడిపించడం కొరకు, బంధించబడిన వారిని విడిపించడం కొరకు పరలోకముల నుంచి భూమండలానికి ఎదించిన దేవుడు కనుక మేము కూడా యేసును మోసుకున్నాక కృపను అనుగ్రహించండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీ దగ్గర నమ్మకం ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తోత్రం.